శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీదత్త గురుభ్యో నమః. మనం రోజుకొక శ్లోకం శివానంద లహరి చెప్పుకుంటున్నాం. ఈరోజు 47వ శ్లోకం. శంభుధ్యాన వసంత సంగిని హృదారామే ఘజీర్ణచ్చదా స్రస్తా భక్తిలతా చటా విలసిత పుణ్యప్రవాళశ్రితా దీప్యంతే గుణకోరకా జపవచః పుష్పాశ్చ సద్వాసనా జ్ఞానానందసుధామరందలహరీ సంవిత్ఫలాభ్యున్నతిః. శంభుధ్యానవసంతసంగిని హృదారామే ఘజీర్ణచ్చదా స్రస్తా భక్తిలతా చటా విలసితా పుణ్యప్రవాళశ్రితా దీప్యంతే గుణకోరకా జపవచః పుష్పాశ్చ సద్వాసనా జ్ఞానానందసుధామరందలహరీ సంవిత్ఫలాభ్యున్నతిః. శంభుధ్యానవసంతసంగిని హృదారామే ఘజీర్ణచ్చదా స్రస్తా భక్తిలతా చటా విలసితా పుణ్యప్రవాళశ్రితా దీప్యంతే గుణకోరకా జపవచః పుష్పాశ్చ సద్వాసనా జ్ఞానానందసుధామరందలహరీ సంవిత్ఫలాభ్యున్నతిః. ఇక్కడ శంకరులు మన భక్తి ఏ విధంగా వృద్ధి చెందుతుందో చెప్తున్నారన్నమాట. అంటే శివధ్యానమనే వసంత ఋతువు నా హృదయమనే ఉద్యానవనంలోకి ప్రవేశించటంతో పాపాలనే ఎండుటాకులు రాలిపోయాయి. ఇక్కడ ఏమన్నారు? రా మే అఘ, అఘ అంటే పాపాలు, జీర్ణచ్చద అంటే ఏమవుతాయి? ఎండిపోయి రాలిపోవడం అన్నమాట. పుణ్యాలనే చిగుళ్ళు మొలకెత్తాయి కదా, సద్గుణాలైన మొగ్గలు బయలుదేరాయి, భక్తి లతలు నవనవలాడుతూ సాగుతున్నాయి. అంటే ఏముంది అంటే లతలు భక్తి పెరిగిన కొద్దీ ఇంకా ఏదో చెయ్యాలి అనేది పరమాత్మ ఎందుకు ఇంకా దగ్గర అవ్వాలనే ఆలోచన పెరుగుతుంది కదా, దాన్నే లతలు ఇంకా ఇంకా పెరుగుతున్నాయి అన్నమాట. జప వచస్సులనే పుష్పాలు ఉదయించాయి. ఇంకా ఏం చెయ్యాలి? పూజలు పునస్కారాలు అన్నీ అయిపోయాయి. ఓకే, ఎవరో మంచి గురువు దొరికారు, ఒక మంత్ర జపం లభించింది, అందుకని జపం అనే పుష్పం అన్నమాట. ఇది పుష్పం వికసించాలి కదా, ముందు పుష్పమే ఫలంగా మారుతుందన్నమాట. జ్ఞానఫలం అన్నారు దాన్నే. జప వచస్సులనే పుష్పాలు ఉదయించాయి, సత్కర్మ సువాసనలు గ్వాళిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఇంకా సత్కర్మలే చేస్తారు, ఇంకా పాపపు పనులనేవి ఇంకా చెయ్యరు. అవునా? అంటే ఇంద్రియాలతోటి ఇంకా విషయవాంఛల్ని తగ్గించుకుంటారన్నమాట. అనా? అందుకని సువాసనలు గుబళిస్తాయి. జ్ఞానానందం అమృతమకరందంగా ప్రవహిస్తూ ఉంది. ఎలాగా? పండింది కదా, కాయ పండయ్యింది. జపవచనం అంటే అక్కడ ఏం చేస్తున్నారు? జపం చేస్తున్నారు. జపం చెయ్యగా చెయ్యగా పరమాత్మ నీకు జ్ఞానాన్ని అందిస్తారు. జ్ఞానం అనే రసం అన్నమాట. అది పండు నిండా అదే ఉంటుంది కదా, ఒకటే రసం కదా. అందుకని జ్ఞానానంద ఫలం అమృతమకరందం ప్రవహిస్తూ ఉంది. బ్రహ్మజ్ఞానం ఫలాభ్యున్నతిగా ప్రకాశిస్తున్నది. అంటే బ్రహ్మజ్ఞానం రసం తాగితే ఏముందండి? జ్ఞానరసం తాగితే పరమాత్మ లభిస్తారు అనే కదా ఇక్కడ చెప్తున్నారు. అది 3 సార్లు చెప్పేసుకున్నాం కదా. ఇక్కడ చెప్తున్నారు, శంభు ధ్యాన ఈశ్వర ధ్యానమును
వసంత సంగిని వసంత ఋతువు సంబంధము గల హృదారామే అంటే హృదయమును పూల తోట, ఆరామం అంటే తోట అన్నమాట. హృదారామే పూల తోట యందు స్రస్తాహ అంటే రాలిపోయిన, అఘజీర్ణఛదాహ అంటే పాపములను నట్టి పండుటాకులను రాలిపోతాయి కదా. విలసిత ప్రకాశమానములైన పుణ్యప్రవాళాశ్రితా పుణ్యములను నట్టి చిగురుటాకులను పొందియున్నవి అంటే అందుకనే మాలిన్యం తీయడం అంటే ఏమిటి ఇక్కడ అర్థం? ఈరోజు చేసిన పాపాలని వదిలేయాలన్నమాట. మళ్ళీ కొత్త వాటిని పెట్టుకోవాలంటే కొత్త చిగురాకులు అంటే పాపపు పుష్పాలన్నీ రాలిపోతే, ఆకులన్నీ రాలిపోతే మళ్ళీ కొత్త చిగురులు. ఎప్పుడూ మళ్ళీ అవే చేయకూడదు కదా. అదే చెప్తా అనమాట. పొందినవియు గుణకోరకాహ సద్గుణములను మొగ్గలు గలవియు, జపవచ పుష్పాహ అంటే జపవాక్కులను పుష్పములు గలవియు, సద్వాసన సత్కర్మ సంస్కారములను సువాసనలు గలవియునగు భక్తిలతాచ్చటాహ భక్తియను తీగ జొంపములును జ్ఞానానంద సుధామరందలహరి అన్నారు. జ్ఞానము ఆనందమునను అమృత మకరందముల యొక్క ప్రవాహము. సంవిత్ ఫలాభ్యున్నతి బ్రహ్మజ్ఞానమను ఫలాభివృద్ధియును దీప్యంతే ప్రకాశించుచున్నది. జ్ఞానుల దగ్గరికి మనం ఎందుకు వెళ్తామండి? అవునా? వాళ్ళ దగ్గర నుంచి మనం ఏదైనా పొందాలని కదా, జ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఏమిటా జ్ఞానం అంటే? పరమాత్మ ఎవరో తెలుసుకునేదే జ్ఞానము అంటారు. తక్కినవన్నీ జ్ఞానం కాదు. అర్థమైందా? అంటే తత్వజ్ఞానం ఒక్కటే జ్ఞానం అని చెప్పబడుతుంది. తక్కినవన్నీ కూడా ఇహలోకంలో ఉండే విద్యలు అన్నమాట. జ్ఞానం అనేది ఒక్కటే ఆత్మవిద్య. పరమేశ్వర ధ్యానమనడి వసంత ఋతువుతోడి సంబంధము సంప్రాప్తముగుటి చే మనస్సున పూల తోటలో పాపములన్నీ పండుటాకులురా రాలినవి, పుణ్యములు చిగురుటాకులుగా మొలకెత్తాయి, వానిపై సద్గుణములు మొగ్గలుగా బయలుదేరాయి, భక్తిలతలు సాగుచున్నవి, అందు జపవచనములు పుష్పములుగా ఉదయించినవి, సత్కర్మ సంస్కారములు సువాసన వెదజల్లుచున్నవి, జ్ఞానానందములు అమృతమకరందములుగా ప్రవహించుచున్నవి, బ్రహ్మజ్ఞానము ఫలముగా స్ఫురించుచున్నది. వీటన్నిటికీ సత్కర్మలు చేయగా లభించేదేమిటి? జ్ఞానమనే ఫలం. పరమాత్మ జ్ఞానం అనే ఫలాన్ని నీకు అందిస్తాడు. కానీ దాన్ని నువ్వు ఆస్వాదించాలి కదా. ఆస్వాదించడమే అహం బ్రహ్మస్మి అనుభవ జ్ఞానం అనమాట. జ్ఞానం ఉంటే సరిపోదు, దాన్ని నువ్వు అందుకోగలగాలన్నమాట. అంటే ఈ శ్లోకంలో శివుని సాన్నిధ్యాన్ని వసంత ఋతువుతో పోల్చి దీనితోడి సంబంధం వలన హృదయమనే పూల తోటకు చేకూరే వివిధ సదవకాశాలను వర్ణించారన్నమాట. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.